హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన మార్కెట్లు అనేవి చాలా డౌన్ అవ్వడం జరిగిందన్నమాట. మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అండి. మరి ఈ కాన్ఫ్లిక్ట్ ఇండియన్ మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందో ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టోటల్ వరల్డ్ హిస్టరీని షేప్ చేసింది మెయిన్ గా టూ ఫోర్సెస్ అండి. ఒకటి వార్ అయితే రెండోది ఎకానమీ. ఇజ్రాయెల్ మీద రీసెంట్ ఇరాన్ అటాక్ అనేది రీజనల్ వార్ కాస్త మిడిల్ ఈస్ట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుందని భయాన్ని పెంచుతుంది. ఆల్రెడీ మీడియాలో అయితే వరల్డ్ వార్ 3 కూడా స్టార్ట్ అయిపోయిందని అందరూ చెప్తున్నారన్నమాట. జరిగిన కొన్ని ఈవెంట్స్ కూడా వార్ పెద్దదవడానికి సపోర్ట్ చేస్తున్నాయండి. ఇవన్నీ గ్లోబల్ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని, వరల్డ్ ఎకానమీని, అలాగే మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వం అనేది గ్లోబల్ ఎనర్జీ ప్రైజెస్ ని పెంచుతుందండి. అండ్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేందుకు ఫెడరల్ రిజర్వ్స్ అండ్ అదర్ సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్న ఎఫర్ట్స్ ని కాంప్లికేట్ చేస్తుంది అనమాట. పెరుగుతున్న టెన్షన్స్ వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి లాస్ట్ 2 వీక్స్ లో 6% పెరిగి బ్యారెల్ కి $90 ఎబో ఉందండి. టైట్ గ్లోబల్ మార్కెట్ అలాగే ఒపెక్ వాల్యూమ్ కట్ జూన్ 2024 వరకు ఎక్స్టెన్షన్ వల్ల ఇయర్ టు డేట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి 17% పెరిగాయి. ఈఐఏ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం గ్లోబల్ ఆయిల్ అండ్ లిక్విడ్ కన్జంప్షన్ అనేది 104.8 MBD అంటే బిలియన్ బ్యారెల్ ఏ డే కి రీచ్ అవుతుందండి. బై ఎండ్ ఆఫ్ 2024 కి సప్లై అనేది 1 to 1.5 MBD వరకు లాగ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల సప్లై అండ్ డిమాండ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కనుక ఇలాగే కంటిన్యూ అయితే ఇది మరింత పెరుగుతుంది అనమాట. ప్రెసెంట్ ఈ ఇష్యూ బేస్ కేస్ గా ఉండడం అలాగే కాన్ఫ్లిక్ట్ లో డీఎస్కలేషన్ వల్ల నియర్ టర్మ్ లో ఆయిల్ ప్రైజెస్ కూల్ డౌన్ అవ్వచ్చండి. హౌవెవర్ ఫిజికల్ మార్కెట్ లో సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ మాత్రం మారదు. బట్ ఇరాన్ లోని కీ ఇన్స్టాలేషన్స్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ని కనుక ఇంకొంచెం పెంచిందంటే మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఈజీగా $100 కి రీచ్ అయిపోతాయి. పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అంటే ఒపెక్ కంట్రీస్ కనుక ప్రొడక్షన్ పెంచినప్పుడు ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఒపెక్ అనేది ఒక కార్టర్ అండి. ఇందులో 13 మిడిల్ ఈస్టర్న్ అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఇవి గ్లోబల్ మార్కెట్ లో ఎంత ఆయిల్ ని సెల్ చేయాలో డిసైడ్ చేయడానికి రెగ్యులర్ గా మీట్ అవుతూ ఉంటాయి. డిమాండ్ తగ్గినప్పుడు ఈ గ్రూప్ ఏం చేస్తుందంటే సప్లైని తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ఈ ఒపెక్ మెంబర్స్ మార్కెట్ కి ఎక్కువ ఆయిల్ సప్లై చేసినప్పుడు ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి. ఇరాన్ దాదాపు 3.2 MDB ఆయిల్ గ్లోబల్ ప్రొడక్షన్ లో 3% సప్లై చేస్తుందండి. అండ్ జియోగ్రాఫికల్ హార్మోజ్ అనే జలసంధిని హోల్డ్ చేస్తుంది అనమాట. ఇందులో వరల్డ్ ఆయిల్ ట్రేడ్ ఫ్లో అనేది 20% పైగా జరుగుతుంది. అలాగే ఎల్ఎన్జీ ఫ్లో అనేది 33% జరుగుతుంది. ఆల్రెడీ ఈ రీజియన్ లో జరుగుతున్న టెన్షన్స్ వల్ల రెడ్ సీ అనేది ఆల్రెడీ ఇంపాక్ట్ అవ్వడం జరిగిందండి. ఇంటర్నేషనల్ మర్చెంటేజ్ ట్రేడ్ లో 10 to 12% రెడ్ సీ ద్వారా జరుగుతుంది అనమాట. ఏషియా నుండి యూరోప్ కి కమర్షియల్ సప్లైస్ రెడ్ సీ నుండి కాకుండా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి చేయడంతో ఫ్రీట్ కాస్ట్ అనేది 40 to 50% పెరిగిన ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్, ఫ్రీట్ కాస్ట్ వాలిటాలిటీతో పాటు సెంట్రల్ బ్యాంక్స్ లైక్ యుఎస్ ఫెడ్ అండ్ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ తగ్గించడం మీద చేస్తున్న ఎఫర్ట్ అనేవి ఇంకొంచెం డిఫికల్ట్ గా మారుతాయి అన్నమాట. ఇంట్రెస్టింగ్లీ ఆయిల్, గోల్డ్, కాపర్, జింక్, కొకయా అండ్ సిల్వర్ బ్రాడ్ బేస్డ్ మూవ్మెంట్ హెల్ప్ డిసెంబర్ 2023 నుండి కూడా S&P గోల్డ్మెన్ సాక్స్ కమోడిటీ ఇండెక్స్ అనేది 15% పెరిగిందండి. మల్టిపుల్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల డిసెంబర్ 2023 లో 3.8 కి తగ్గిన యుఎస్ 10 years yield అనేది ఇప్పుడు 4.52% కి పెరిగిందండి. ఫైనాన్షియల్ 2025 లో యుఎస్ ఫెడ్ లో రేట్ కట్స్ ఉంటాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మానిటరీ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆర్బీఐకి కొద్దిగా వెలుసుబాటు ఉంటుంది. అలాగే ఆయిల్ ప్రైజెస్ లో బ్రేక్అవుట్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ ని పెంచుతుందండి. దీని వల్ల కంట్రీస్ ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది అనమాట. మార్చ్ 2024 లో సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది 4.9% ఉందండి. సో ఇది కంఫర్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇండియా సిఏడి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది అక్టోబర్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 1.2% తగ్గింది. అండ్ ఓవరాల్ ఫారెన్ ఫ్లోస్ హెల్తీగా ఉన్నాయి. బట్ వార్ కన్సర్న్స్ వల్ల ట్రేడ్ డెఫిసిట్ అండ్ ఫారెన్ ఫ్లోస్ అనేవి హైలీ వాలిటాలిటీగా ఉండొచ్చండి. ఎస్పెషల్లీ యుఎస్ డాలర్ అనేది ఫర్దర్ గా మోర్ స్ట్రెంథెన్ అవుతుంది అనమాట. జేపీ మార్గన్ యొక్క ఎమర్జింగ్ మార్కెట్ సోవరెన్ బాండ్ ఇండెక్స్ లోకి ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ చేర్చినప్పటికీ కూడా ఈఎం కంట్రీస్ తో కంపేర్ చేస్తే పెరుగుతున్న జియో పొలిటికల్ రిస్క్ అలాగే ప్రీమియం వాల్యుయేషన్స్ వల్ల ఇండియన్ ఈక్విటీస్ లో అవుట్ఫ్లో పెరగొచ్చు. ఓవరాల్ గా ఇండియన్ స్టాక్స్ అనేవి న్యూ హై కి రీచ్ అవుతున్నాయి. పెరుగుతున్న గ్లోబల్ మ్యాక్రో హెడ్విండ్స్ నుండి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ తో డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. సో మరి ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే వార్ అనేది అన్ప్రెడిక్టబుల్ అండి. ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూ అనేది నియర్ టర్మ్ లో మార్కెట్ ని హైలీ వాలిటైల్ గా ఉండేలా చేస్తుంది అనమాట. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ క్వాలిటీ అండ్ హై ఎర్నింగ్ గ్రోత్ ఉన్న స్టాక్స్ ని పిక్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. డొమెస్టిక్ మ్యాక్రో సిచ్యువేషన్స్ ప్రామిసింగ్ గా ఉన్నప్పటికీ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ వల్ల మార్కెట్ క్రాష్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉందండి. సో ఇన్వెస్టర్స్ కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అండి. క్వాలిటీ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. స్టాక్ మార్కెట్ అనేది అన్ప్రెడిక్టబుల్ అండి. సో మార్కెట్ లో రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ని తెలుసుకొని ఫాలో అవ్వడం మంచిది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.